సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం మెదడు ఆరోగ్యానికి 5 మెట్లు అనే అంశం గురించి తెలుసుకుందాం। మెదడు ఆరోగ్యానికి 5 మెట్లు। మెదడు మానవ శరీరంలో సుమారు 1400 గ్రాముల బరువు ఉంటుంది। ఇది అతి ముఖ్యమైన అవయవం। ఒంట్లో ఏ భాగం స్పందించాలన్నా దాని అనుమతి తప్పనిసరి। అలాంటి భాగాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి। అది ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 పనులు ఖచ్చితంగా చేయాలి। వాటిలో మొదటిది పునరుత్తేజానికి నిద్రే ఔషధం। నిద్రతో మెదడుకు దగ్గర సంబంధం ఉంది। నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకుంటుంది। ఆ సమయంలోనే జ్ఞాపకాలు పదిలంగా నిక్షిప్తమవుతాయి। 7 గంటలు నిద్రపోకపోతే జ్ఞాపక శక్తి ప్రభావితం అవుతుంది। ఏ విషయాన్ని సరిగ్గా గుర్తుంచుకోలేరు। దేనిపైన ఏకాగ్రత కుదరదు। రోజంతా చికాకుగా ఉంటుంది। సరైన నిర్ణయాలు తీసుకోలేరు। పెద్ద వయస్కులకు రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరి। అది రాత్రి సమయంలోనే నిద్రపోవాలి। అంతరాయం లేకుండా 7 గంటల పాటు నిద్రిస్తే మెదడే కాదు శరీర భాగాలన్నీ పునరుత్తేజం అవుతాయి। నిద్రలేమితో భవిష్యత్తులో హైపర్ టెన్షన్, గుండె వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ అవుతాయి। ఒత్తిడిని దరిచేరనివ్వవద్దు। అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి గురి కావడం వల్ల మెదడులోని కణాలు చనిపోయే ప్రమాదం ఉంది। ఇది జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది। చాలామంది అనారోగ్యంగా ఉన్నా పనిలో నిమగ్నమైపోతారు। అనారోగ్యంగా ఉన్నప్పుడు మెదడు దాన్ని తగ్గించే పనిలో తలమునకలే ఉంటుంది। అందుకే నలతగా ఉన్నప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తారు। లేదంటే మెదడు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది, దీర్ఘకాలిక దుష్ప్రభావాలకు లోనవుతుంది। శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోవడము ఒత్తిడికి కారణమవుతుంది। దీంతో ఊబకాయం, గుండె వ్యాధులే కాక మెదడు నిస్సత్తువుగా మారుతుంది। నిత్యం వ్యాయామం చేస్తే చురుకుగా స్పందిస్తుంది। తదేకంగా కూర్చుని పనిచేసేవారు అరగంటకోసారి లేచి కొద్దిసేపు నడవాలి। వీలు చేసుకుని వారంలో కనీసం 3 రోజులైనా అరగంట చొప్పున నడవడం, జాగింగ్ చేయడం ఆరోగ్యకరం। సెల్ ఫోన్ స్క్రీను శత్రువే। ప్రస్తుతం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగాలే ఎక్కువ। స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతోంది। తప్పనిసరిగా స్క్రీన్ ఎక్కువగా చూడవలసిన వారు ఆ తెర నుంచి ఇబ్బంది కలగకుండా కళ్ళద్దాలు పెట్టుకోవాలి। చిన్నపిల్లలు, యువకులు ఎక్కువసేపు ఫోన్లు వాడటం వల్ల ఆ కిరణాలు కంటిపై పడి తలనొప్పితో బాధపడుతున్నారు। హెడ్ఫోన్ల మోతతో ప్రమాదమే। సురక్షిత స్థాయిల్లో శబ్దాలు వినకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది యువత వినికిడి లోపాలకు గురవుతున్నారు। గంట సేపు పెద్ద శబ్దం పెట్టుకుని హెడ్ఫోన్లు, ఇయర్ పాడ్స్ వాడటం వల్ల మెదడు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది। హెడ్ఫోన్ల శబ్దాలు 60% కంటే ఎక్కువైతే మెదడు సాధారణ స్థితికి దూరమవుతుంది। మళ్ళీ మామూలు స్థితికి చేరుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది, ఏకాగ్రత లోపిస్తుంది। తీయనైన శత్రువు। తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది। ప్రాసెస్ చేసిన ఆహారంతోనూ ప్రతికూలతలు ఉంటాయి। ఫ్రక్టోజ్ స్థాయి ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి వేస్తుంది। దీనివల్ల ఊబకాయం, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువవుతుంది। కాలేయ క్యాన్సర్కు తియ్యటి పదార్థాలు కారణమే। ఇలాంటి ఆహారాలు మెదడు ఆలోచన సామర్థ్యాన్ని తగ్గిస్తాయి, చురుకుదనం కోల్పోయేలా చేస్తాయి। కాబట్టి వీలైనంతగా తీపి పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది। ఈరోజు మనం మెదడు ఆరోగ్యానికి 5 మెట్లు ఏమిటో తెలుసుకున్నాం కదండి। మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం। ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా। ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.